ఎప్పుడైనా మీ జీవితంలో మీరు పోరాడుతున్నారు అనుకున్న సమయంలో, లేకపోతే ముందుకు వెళ్తున్నారు, సక్సీడ్ అవుతున్నారు, ఎదిగో వచ్చేసింది అనుకునే పరిస్థితిలో మరలా వెనకడుగు, మరలా ఏదో ఒక ఆటంకం, మరలా ఏదో ఒక అడ్డుబండ, మరలా యూఆర్ ఆల్మోస్ట్ దేర్. ఎంతమందికి ఆ రీతిగా ఉందండి చెప్పండి? ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. నేను అక్కడ అంచులో ఉన్నాను కానీ పొందుకోలేకపోతున్నాను. ఆల్మోస్ట్ వచ్చింది, క్వాలిఫికేషన్ ఉంది, అన్నీ జరుగుతున్నాయి, కానీ నాకు ఎందుకు రావట్లే? వీటన్నిటికీ ఈరోజు దేవుడు మనకి సమాధానము ఇచ్చునుగాక. ఆమెన్. ఈరోజు మీ జీవితంలో కనపడని అడ్డుబండలు ఉన్నాయి. సమ్ అన్సీన్ ఆబ్స్టికల్స్ ఇన్ యువర్ లైఫ్. బైబిల్లో చూసినట్లయితే అనేక సార్లు శాపము గురించి, ఆశీర్వాదం గురించి చాలా చక్కగా వివరించాడు దేవుడు. ఆశీర్వాదం గురించి, శాపము గురించి చక్కగా వివరించారు. కానీ ఆశీర్వాదాల గురించి విన్నారేమో, కానీ శాపాల గురించి వినటము చాలా అరుదు. ఈరోజు మన జీవితంలో మనకి తెలియని శాపము, పితరుల దోషము, ఫ్రమ్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ నుండి వచ్చిన శాపాలు, తరతరాల శాపాలు, మీరు నిబంధనలోకి వెళ్ళలేనివి, మీరు ఒప్పుకున్నవి కాదు, మీరు బలులు ఇచ్చినవి కాదు. కానీ మీ పితరులు, యువర్ ఫోర్ ఫాదర్స్, వారందరూ కూడా అనవసరమైన నిబంధనలో, అనవసరమైన బలిపీఠాలు కట్టి, చీకటి కార్యాలకి, చీకటి శక్తులకి వారి దేహాన్ని, వారి ఆత్మలు అప్పజెప్పుకొని, నేను నా బిడ్డలు అందరూ కూడా ఇదే శాపము, అంటే ఇదే మాకు కావాలని వారు చేసిన నిబంధనలు బట్టి ఈరోజు మీరు అనుభవిస్తున్నారేమో. అండ్ దట్ ఈస్ వై యు డు నాట్ అండర్స్టాండ్. నేను భక్తిగా జీవిస్తున్నాను, నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, దేవుని వాక్యానుసారమైన నియమాలన్నీ పాటిస్తున్నాను, బట్ వై డు నాట్ ఐ సీ ఎనీ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్? వై డోంట్ ఐ గో అహెడ్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? నేను చేసేదంతా చేస్తున్నాను అని చాలామంది తిరగబడుతున్నారు దేవుని పైన. కానీ అది యూ హ్యావ్ టు రియలైజ్ ఇట్స్ నాట్ అబౌట్ యూ. సమ్టైమ్స్ ఇట్స్ నాట్ అబౌట్ యూ అంటే మీరు ఒప్పుకోకూడదని కాదు, మీరు దేవునితోటి సరిగా ఉండకూడదని కాదు, మీరు అన్నీ చేసిన తర్వాత కూడా లేదంటే యూ హ్యావ్ టు ఫైండ్ అ కాజ్. దానికి కారణం ఏంటి? డూ సమ్ రీసెర్చ్, గో బ్యాక్ టు హిస్టరీ. అసలు నా పితరులు ఎవరు, వారు చేసింది ఏంటి, వారు ఎంతకాలం నుండి అన్యులుగా ఉన్నారు, వారు ఎటువంటి నిబంధనలు, వారి స్వభావం ఏంటి, వారి గుణం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలండి. చూడండి, బైబిల్లో ఎంతగానో శాపాల గురించి రాయబడి ఉంది. యేసుప్రభువే శపించాడు. మీరు అంటారు, యేసుప్రభు ఎప్పుడు శపించాడు? అంజూరపు చెట్టును చూసి ఏమన్నాడు? నీకు ఇంకెప్పుడు కూడా పండ్లు రాకుండాను గాక అన్నప్పుడు వెంటనే అంజూరపు చెట్టు డ్రై అయిపోయింది, ఎండిపోయింది. ఈరోజు మన జీవితంలో యూ డు నాట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ యువర్ మౌత్ or come from your fathers or forefathers. At the same time, శపితమైన మాటలు వారు మన జీవితాల్లో, లేకపోతే వారి బిడ్డల పైన, వారి తరాల పైన ప్రకటించబడినప్పుడు దాంట్లో గొప్ప శక్తి ఉంది అని మీరు నమ్ముతున్నారా? వర్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆర్ జస్ట్ నాట్ వర్డ్స్. అది కేవలం మాటలు కాదు. వర్డ్స్ ఆఫ్ కర్స్ అది కేవలం మాటలు కాదు. దే కంటైన్ సూపర్ న్యాచురల్ పవర్. వాటిలో శక్తి ఉంది, మాటలో శక్తి ఉంది. ఏమని అంటే, ఇది చాలాసార్లు మనం కోట్ చేస్తుంటాము, మీ నాలుకలో ఉంది జీవము మరణము అనే శక్తి. నువ్వు ఏ మాట పలుకుతావు అదే నీ జీవితంలో జరుగుతుంది అని అంత మటుకే తెలుసుకున్నారు. కానీ ఎవరో మీ జీవితాల పైన పలికిన మాటలు, శాపాలు, లేకపోతే వారు చేసిన నిబంధనలు, వారు చేసిన బలులు, అవన్నీ కూడా మీ జీవితం పైన ప్రభావితం ఉన్నాయి అని మీరు నమ్మట్లేదేమో. ఈరోజు తెలుసుకోవాలి, రినౌన్స్ చేయాలి, దాని నుండి విడుదల ప్రతి ఒక్కరు పొందుకోవాలి. దేర్ ఇస్ పవర్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ ఇస్ పవర్ ఆఫ్ ఈవిల్. దుష్ట శక్తి ఉంది, దైవ శక్తి ఉంది. దైవ శక్తి ఉంది, దుష్ట శక్తి ఉంది. నమ్ముతున్నారా? దైవ శక్తి ఉందని నమ్ముతారు కానీ దుష్ట శక్తి ఉందని నమ్మరు. కానీ దైవ శక్తి ఎంత రియలో, ఎంత నిజమో, ఎంత సత్యమో, దుష్ట శక్తి కూడా అంతే శక్తి.
దేవుడు అంత శక్తివంతమైనది కాదు, కానీ దానికి కూడా ఒక పవర్ ఉంది. నమ్ముతున్నారా? ఈ లోకంలో ఉన్నవాడు బలవంతుడు అని దేవుడే, యేసు ప్రభువే చెప్పాడు. ఈ లోకంలో ఉన్నవాడు బలవంతుడు, కానీ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు, బలవంతుడు, శక్తిమంతుడు. యూ హ్యావ్ టు బిలీవ్ దట్. అట్లా అని నేను చీకటి అంటే, దురాత్మలు అంటే భయపడతాను, భయం కోసం కాదండి. మీరు సత్యము తెలుసుకుంటే సత్యము తగినట్టు మీరు జీవిస్తారు, జయిస్తారు, ముందుకు వెళ్తారు. మనిషి జీవితాన్ని నిశ్చయించగలిగినది శాపము కానీ ఆశీర్వాదం కానీ. అర్థమవుతుందండి? ఇట్ విల్ డిటర్మైన్ యువర్ ఫ్యూచర్, ఇట్ విల్ డిటర్మైన్ యువర్ లైఫ్. ద బ్లెస్సింగ్ or curse that is pronounced on you or against you will determine your life, your future. anta shakti undi.